హాయ్ అండి. ఈరోజు నేను సోప్ బేస్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం నేను చేయడం. ఇది కూడా పెద్దగా నాకు కూడా ఎప్పుడు అలవాటు లేదు. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేద్దామని ఫ్లిప్కార్ట్ నుండి సోప్ బేస్కి సంబంధించిన సోప్స్ ఎలా రెడీ చేయాలనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన ఐటమ్ సోప్ బేస్. ఇది వచ్చేసి 1000 గ్రామ్స్ వచ్చేసి నాకు 264 రూపీస్ పడింది. మరి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఫస్ట్ టైం అలోవెరా సోప్ రెడీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. నా దగ్గర అలోవెరా పౌడర్ లేదు కాబట్టి న్యాచురల్గా అలోవెరా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసి పట్టేసేద్దాం. ఓకే, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వాటర్ లాగా అవుతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా అలోవెరా క్రీమ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సోప్ బేస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం దీంతో మీరు ఇంట్లో ఏదైనా కూరగాయలు గీకేది కానీ లేకపోతే నార్మల్గా ఏదైనా సరే తీసేది ఉంటే ఇలా పిల్ అవుట్ చేయండి. స్మూత్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా సోప్ బేస్ని మొత్తం ఇలా పీల్ అవుట్గా చేసుకున్నాను. దీనికోసం మనం సోప్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కొన్ని గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అందులో మీరు చిన్న ఒక గిన్నె కానీ లేకపోతే ఏదైనా బౌల్ కానీ ఇలా పెట్టేసుకోండి. అంటే నీళ్ళు బాగా వేడైన తర్వాత ఇలా పెట్టేసి సోప్కి సరిపడా కొంత క్వాంటిటీ నేను సోప్ బేస్ అనేది ఇందులో వేసాను. చూడండి, అది కొంచెం సేపటికి మెల్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని మీరు ఏం లేదు, ఓన్లీ కొంచెం సేపు అలా చేస్తూ ఉంటే అది అనేది ఈజీగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి. చూసారు కదా, ఇలా లిక్విడ్గా సోప్ బేస్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని అందులోనే మీరు ఎలాంటి సోప్ కావాలి అనుకుంటే అలాంటిది. ఇప్పుడు నేను అలోవెరా సోప్ చేస్తున్నాను కాబట్టి అలోవెరా ఆ లిక్విడ్ అనేది దీంట్లో యాడ్ చేస్తాను. చూసారు కదా, నేను ఇందులో అలోవెరా జ్యూస్ అనేది యాడ్ చేస్తాను. దీన్ని ఇప్పుడు మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో పోసుకోవచ్చు. నాకైతే 2 సోప్స్కి సరిపోయిందండి. దీంట్లోనే మనం ఇంకొకటి విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకొని అలోవెరా విటమిన్ ఈ క్యాప్సూల్స్ సోప్ అనేది రెడీ చేసుకున్నాం.